నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీ అందరికీ తెలుసు, బాబా రామ్దేవు, ఆచార్య బాలకృష్ణ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి కేసులు ఫైల్ చేశారు. వీళ్ళ మీద ఎందుకు వచ్చింది అంటే, ఇంగ్లీషు మందులు సరిగ్గా పనిచేయవు, ఆయుర్వేదిక్ పనిచేస్తాయి అని చెప్పేసి ఈ విధమైన ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది చాలా అంటే చాలా సీరియస్ అయింది. సుప్రీంకోర్టులో ఇట్లా కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి కేసు పెడితే ఇద్దరు జడ్జిల ధర్మాసనం, జస్టిస్ హేమా, జస్టిస్ అసారుద్దీన్ అమానుల్లా, పతాంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్, ఆచార్య బాలకృష్ణ ఇద్దరూ కలిసి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది అని ఇట్లా పిటిషన్ పెట్టారు. మీ ఆన్సర్ ఏంటి అని వీళ్ళిద్దరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ మందులు మంచివే, పనిచేస్తాయి, అది కాదనట్లేదు. అలా అని వేరే రకమైన మందులు మీరు కించపరిస్తే, వేరే వాటిని అవమానపరిస్తే ఎంతవరకు న్యాయం? మీరు ఈ విధంగా అన్నారు. గతంలో కోర్టు ఇట్లా ఇవ్వద్దు, స్టేట్మెంట్ చేయొద్దు అన్నా కూడా దాన్ని వక్రీకరించి దాన్ని మీరు ఈ విధంగా అన్నారు కాబట్టి మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అని కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా కోర్టులో వచ్చి అన్కండిషనల్ అపాలజీ చెప్పారు. క్షమించండి, మేము ఏదో తెలియక చెప్పాము, ఉద్దేశపూర్వకంగా అనలేదు. మాకు ఈ కోర్టు నుంచి ధిక్కరించాలనే ఉద్దేశం, కోర్టు ఆర్డర్లని ధిక్కరించాలి అనే ఉద్దేశం, కోర్టుని అవమానపరచాలి అనే ఉద్దేశం మాకు లేనే లేదు అని చెప్పి క్షమాపణలు లిఖితపూర్వకంగా ఇస్తే అది ముగ్గురి ధర్మాసనం సుప్రీంకోర్టు తీసుకుని వాయిదా ఇచ్చింది. ఇంకా ఈ కేసు పెండింగ్గా ఉంది. థ్యాంక్ యూ.